అందరికీ నమస్కారం. అందరు ఇట్లు అందరు మంచిగా. నేను మీ వెంకటేష్. సో ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. సో అదేంటంటే ప్రపంచంలోనూ రెండవది మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టంతో నడిచే ఒక మన సరళ సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈరోజు మీకు ఈ డ్యామ్ యొక్క వ్యూ మొత్తము, ఇదేంది అసలు, దీని హిస్టరీ ఏంది, ఎవరు కట్టించిండ్రు, దేనికోసం కట్టించిండ్రు, దీనివల్ల ఏం లాభం జరుగుతుంది అనేది గురించి దీని గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు. అయితే ఈ డ్యామ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి కర్నూలు రోడ్ నుంచేమో 70 కిలోమీటర్లు పడుతుంది, హైదరాబాద్ నుంచేమో 130 కిలోమీటర్లు పడుతుంది అనమాట. హైవే నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే చిన్న రోడ్ వస్తుంది, సింగిల్ రోడ్డు. అదే రోడ్డు మీదుగా రామానంతపురం, శంకరంపేట అనే 2 ఊర్లు దాటంగానే మనకి సరళ సాగర్ యొక్క డ్యామ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం దీని నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఎవరు కట్టించారని. సో ఇది కట్టించింది అయితే వనపర్తి సంస్థానానికి చెందిన చివరి మహారాజు అయిన రాజా రామేశ్వరరావు గారు వాళ్ళ తల్లి పేరు మీదుగా, వాళ్ళ తల్లి యొక్క గుర్తుగా దీన్ని కట్టించడం అయితే జరిగింది. దీన్ని కట్టించడానికి శంకుస్థాపన చేసింది అయితే 1949లో శంకుస్థాపన చేశారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు దీని పనులు ఆగిపోయినవి. ఈ డ్యామ్ చాలా కష్టాలు పడి మరీ పూర్తయింది. ఇది దాదాపుగా 10 సంవత్సరాలు దీని నిర్మాణం ఆగిపోయిన తర్వాత మళ్ళీ 1959లో దీన్ని మొదలుపెట్టి దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాతగా దీన్ని నిర్మాణం పూర్తి చేశారనమాట. సో ఫ్రెండ్స్, ప్రపంచంలోనూ 2వ స్థానాన్ని సంపాదించుకున్నది ఇట్లాంటివి 2 ఉన్నవి. అంటే సైఫన్ సిస్టంతో కూడుకున్న డ్యామ్లు 2 ఉన్నాయి. ఒకటి అమెరికాలో కాలిఫోర్నియా దగ్గర ఒకటి ఉంది. రెండవది మన ఇండియాలో వనపర్తి జిల్లా కొత్తకోట మండల్ ఈ శంకరంపేట అనే ఊర్లో ఉందన్నమాట. ఈ డ్యామ్ వచ్చేసి ఇది పూర్తిగా మనుషుల అవసరం లేకుండా సైఫన్ సిస్టంతో, అంటే గాలి పీడనం ద్వారా డ్యామ్లోకి నీళ్లు ఫుల్గా వచ్చిన వెంటనే గాలిపీడనం ద్వారా సైఫన్లు ఆటోమేటిక్గా తెరుచుకొని ఈ ఏనుగు తొండ ఆకారంలో ఉన్నాయి కదా, ఈ గొట్టాల ద్వారా నీళ్లు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా ఈ గొట్టాల ద్వారా నీళ్ళు ఇట్లా బయటకు వచ్చేస్తాయి. సైఫన్ సిస్టంతో నడుస్తున్నది ఇది. సో 1949లోనే మన రాజా రామేశ్వరరావు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఇది ఎప్పటికీ గుర్తుకుండిపోవాలని చెప్పేసి సో దీన్ని అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఈ డ్యామ్ కట్టించిన ఇంజనీర్లు వచ్చేసి అమెరికాలో ట్రైనింగ్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. సో చూస్తారు కదా పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. సో నీళ్ళు చూస్తే పిల్లలు ఆగలేరు. చిన్న గుంతలాగుంటే దాన్ని చూపించిన అనమాట, దానిలో ఆడుకుంటున్నారు. సో చూసుకోవచ్చు. కార్తీక్ ఏం చేస్తున్నారా? తేలుతున్నావా? అబ్బో కొట్టుకుపోతున్నా ఈ చిన్న గుంతలా. సో ఫ్రెండ్స్, ఈ డ్యామ్ వచ్చేసి దాదాపుగా 771 ఎకరాల్లో ఇది ఒక విస్తరించబడి ఉందన్నమాట. ఈ డ్యామ్ వచ్చేసి మొత్తము. సో దీని ద్వారా దాదాపుగా 10 నుంచి 15 ఊర్లకు నీళ్లు సరఫరా జరుగుతుంది. 2 కాలువల ద్వారా, ఒకటి ఎడమవైపు ఒకటి కుడివైపు ఉన్నాయి, 2 కాలువలు ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఈ డ్యామ్ ఎంత విశాలంగా ఉందో అసలు చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో అక్కడైతే ఉపాధి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో కెమెరాలు అయితే ఉపాధి పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయి. సో నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది, మస్తు ఎండలు కొడుతున్నాయి కదా, దాదాపుగా 45 డిగ్రీల ఎండ కొడుతుంది. సో నీళ్ళు లేక మొత్తం నీళ్ళు. సో మొదట్లో 2 చూసినాం కదా సైఫన్ సిస్టంలు, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం ఇవి ఫ్రేమ్ సైఫన్లు అంటారు దీనిలో. మొత్తం 4 సైఫన్లు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా ఏనుగు తొండం ఆకారంలో ఉన్నాయి కదా, ఇట్లా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మొత్తం 17 ఉన్నాయి ఇట్లా మొత్తం కలిసి అక్కడి వరకు. సో ఈ 4 ఫ్రేమ్ సైఫన్లు కలిపి ఆ 17 వుడ్ సైఫన్లకి మొత్తం నీటిని విడుదల చేసే సామర్థ్యం ఉందన్నమాట. సో ఈ డ్యామ్లో వచ్చేసి దాదాపుగా 1000 అడుగుల సామర్థ్యం నీటి పైకి వచ్చింది అనుకోండి. దాదాపుగా 1000 అడుగుల పైకి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా సైఫన్లు ఓపెన్ అయిపోయి ఈ వుడ్ సైఫన్ల ద్వారా మొత్తం నీళ్ళన్నీ
పేటికి ఇట్లా ఎత్తివేయబడతాయి అనమాట. సో ఇట్లా ఎత్తివేయబడతాయి. ఆడ చూడొచ్చు మత్స్య కార్మికులు చేస్తున్నారు. ఇవి ఇక్కడ మత్స్య కార్మికులు పని చేస్తున్నారు. సో చేపలు అయితే పడుతున్నారు. ఎండిపోతుంది కదా మొత్తము, అందుకని సో ఫ్రెండ్స్ ఈ సైఫన్ దగ్గరికి ఒకసారి మీరు దిగి చూపిస్తే ఎట్లా ఉందో సో ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో ఎవరైతే ట్రై చేయొద్దు, నేను మామూలుగా చూపించాలని చూద్దామని ఒకసారి చూపిద్దామని చూస్తున్నా. అంతవరకు ఎవరైతే ట్రై చేయొద్దు. సో గాయస్ ఈ డ్యామ్ వచ్చేసి మంచి పర్యాటక ప్లేస్కి అయితే మార్చొచ్చు. కాకపోతే ఎవరు దీన్ని పట్టించుకోక ఇట్లా అయిపోయింది. సో గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది కానీ దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని మాత్రం అనుకోలేకపోయింది. సో దాదాపుగా 70 సంవత్సరాలు అవుతున్నా సరే దీనికి అభివృద్ధి మాత్రం జరగలేదు. పర్యాటక ప్లేస్గా జరపడానికి మాత్రం అభివృద్ధి జరగలేదు. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్నది దీన్ని పర్యాటక ప్లేస్గా మంచిగా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది మంచి విశిష్టత ఉన్నది ఈ డ్యామ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇట్లాంటిది ఎక్కడ లేదు, మన ఇండియాలోనే ఎక్కడ లేదు, ఇక్కడనే ఉంది ఇండియాలో. సైఫన్ సిస్టమ్తో కూడుకున్నది. సో దాని గురించి అన్న ఇది మంచిగా డ్యామ్ ఎట్లుంది? డ్యామ్ బాగుందా? మళ్ళీ రావాలా? మళ్ళీ ఎప్పుడు రావాలి? ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో చెప్పండి రా ఆడియన్స్, చెప్పండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలా? ఇంకా అందరికి షేర్ చేయండి అని చెప్పు. అందరికంటే షేర్ చేయండి గాయస్ ఒకసారి.